చికిరి 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 చిక్కి చిక్కిరి నా పాటకు శ్రోతలు బలి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ద సినిమా వచ్చేసింది. మార్చ్ 27 అంటే ఆర్సీ బర్త్డేకి రావాల్సిన సినిమా పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఏప్రిల్ లాస్ట్ వీక్ అన్నారు, అప్పుడు రాలేదు. మళ్ళీ జూన్ 4కి మార్చారు. ఈ జూన్ 4కైనా వస్తుందో లేదో అని డౌట్ ఉన్నింది, ఎందుకంటే తెలంగాణలో ఏవో ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ చేశారు. నేను చూసేశాను. అబ్బా సాయిరామ్. ఇంక ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ట్రైలర్లో ఆర్సీది ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు కానీ నేను పోరాడాను సారు అని. ఇదే ఈ స్టోరీ లైన్, ఒక యువకుడి పోరాటం. మీరు ట్రైలర్ చూసుంటే ఒక అంచనాకు వచ్చేస్తారు అబౌట్ స్టోరీ. సో స్టోరీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. స్టోరీ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది ఒక సినిమా సక్సెస్. ఈ సినిమాలో అదే జరిగింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీ 3 hours ఉంది, ఎక్కడా బోర్ అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా 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 బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ సూపర్. లాస్ట్ 30 minutes ఆఫ్ ద మూవీ వేరే లెవెల్లో అని చెప్పాలి. అలా లీనమై మనం థియేటర్లో చూస్తూ ఉండిపోతాం అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్ వల్ల కొంతమందికి కాస్త ల్యాగ్ అనిపించవచ్చు, బట్ నాకైతే పర్సనల్గా అలా ఏమనిపించలేదు. ఇట్స్ పైసా వసూలు మూవీ. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ఆర్సీ రామ్ చరణ్, ఈ సినిమాకి ఆయన డెడికేషన్ సూపర్. ముఖ్యంగా అతని బాడీని మార్చుకున్న తీరు అద్భుతం. క్రికెటర్గా, కుస్తీ వీరుడుగా, చివరిలో ఇంకో క్యారెక్టర్లో వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. ఆయన స్లాంగ్ కూడా ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. యాక్టర్గా ఇంకొక మెట్టు ఎక్కేశాడని చెప్పాలి. ఇంకా జాహ్నవి లుకింగ్ గుడ్, యాక్టింగ్ కూడా ఓకే అనిపించింది. ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. ముఖ్యంగా నాకు పర్సనల్గా జగపత్ బాబు గారు అండ్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన దివ్యాందు శర్మ, వాళ్ళిద్దరు యాక్టింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే నాకు ఓకే అనిపించాయి, అంత గొప్పగా అయితే అనిపించలేదు. బీజిఎం బాగుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో బీజిఎం సూపర్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ గుడ్, డైలాగ్స్ కొన్ని చాలా అద్భుతంగా అనిపించాయి. ప్రొడక్షన్ క్వాలిటీ రిచ్గా ఉంది. ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు గారు రెండో హిట్ అందుకున్నారు. ముఖ్యంగా నాకు ఆయన స్క్రీన్ ప్లే నచ్చింది అండ్ ఎమోషన్ సీక్వెన్సెస్ చాలా బాగా డైరెక్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సినిమా లాస్ట్ ఒక 30 minutes సూపర్గా తెరకెక్కించారనమాట. సో ఆయన దర్శకుడిగా అక్కడ సూపర్గా పనిచేశారని చెప్పాలి. సో ఆయన సక్సెస్ అయ్యారు. సో ఇంకెందుకు ఆలస్యం, టికెట్స్ బుక్ చేసుకోండి, సినిమా చూసేయండి. టాటా బిర్లా.